ఇప్పుడు స్పీడ్ న్యూస్ చూద్దాం. హైదరాబాద్ జేఎన్టీయూ నుంచి కుకట్పల్లి నెక్సస్ మాల్ వరకు ఎన్ఎస్యుఐ భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో మంత్రి కొండా సురేఖ పాల్గొన్నారు. రాహుల్ గాంధీ పిలుపుతో దేశవ్యాప్తంగా జాత్రోన్ కి గూంజ కార్యక్రమం నిర్వహించారు. ఎన్టీఏ పరీక్షల్లో పేపర్ లీకులు కేంద్ర వైఫల్యమని కొండా సురేఖ విమర్శించారు. విద్యార్థుల భవిష్యత్తుతో బీజేపీ చెలగాటమాడుతోందని ఆరోపించారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సూర్యాపేట జిల్లా నెలమరి గ్రామంలోని ఎస్ఆర్ఎస్పీ కాలువ కింద సాగు చేస్తున్న పంట పొలాలను మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ పరిశీలించారు. పొలాల్లో నాట్లు వేస్తున్న మహిళా రైతులతో మాట్లాడి నీటి ఎద్దడి వల్ల వారు పడుతున్న ఇబ్బందులను తెలుసుకున్నారు. ఎల్నినో ప్రభావం ఉంటుందని శాస్త్రవేత్తలు ముందుగానే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరించినా ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదని ఆయన విమర్శించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం ద్రాక్షారామ సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ కార్యకలాపాలు నిలిచిపోయాయి. జీవో నెంబర్ 396 నిరసిస్తూ దస్తావేజు లేఖర్లు పెన్ డౌన్ కార్యక్రమాన్ని చేపట్టారు. జూలై 31వ తేదీ వరకు కొనసాగుతున్న దస్తావేజు లేకుండా పెన్ డౌన్ కార్యక్రమం నిర్వహించనున్నారు. రామచంద్రాపురం సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాలు ఎదుట నల్ల బ్యాడ్జీలు ధరించి దస్తావేజు లేఖర్లు నిరసన వ్యక్తం చేస్తున్నారు. అనంతపురం జిల్లా ప్రధాన కార్యదర్శి స్వామిపై ఓ యువతి తీవ్ర ఆరోపణలు చేస్తూ జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసింది. ప్రేమ పేరుతో తనను నమ్మించి పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చి శారీరకంగా మానసికంగా వేధించి చివరకు మోసం చేశాడని బాధితురాలు జోష్న ఆరోపించింది. స్వామిపై కఠిన చర్యలు తీసుకుని న్యాయం చేయాలని బాధితురాలు డిమాండ్ చేసింది. మంచిర్యాల జిల్లాలో సిఐటియు ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజన కార్మికులు కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేశారు. ఆగస్టు నెల నుంచి ప్రభుత్వ పాఠశాలలో స్వచ్ఛంద సంస్థల ద్వారా అల్పాహారం మధ్యాహ్న భోజనం అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. దీనివలన గత కొన్ని సంవత్సరాల నుండి వంట చేసే మధ్యాహ్న భోజన కార్మికులు ఉపాధి కోల్పోతారని ఆవేదన వ్యక్తం చేశారు. కొత్తగూడెం జిల్లాలో నీట్ పేపర్ లీక్ ఘటనపై కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా సిపిఎం నాయకులు నిరసన చేశారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కొత్తగూడెంలో ఆయన దిష్టిబొమ్మను దహనం చేశారు. నీట్ పేపర్ లీక్ తో లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతిందని అన్నారు సిపిఎం నాయకులు. మహబూబాబాద్ జిల్లాను ప్రమాదరహిత జిల్లాగా కాపాడుకోవాలని జిల్లా రవాణా శాఖ అధికారి శంకర్ నాయక్ అన్నారు. జిల్లా కేంద్రంలో పాఠశాలల బస్సు డ్రైవర్లు కరెస్పాండెంట్లతో జరిగిన అవగాహన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బస్సు డ్రైవర్లకు కరెస్పాండెంట్లకు అప్రమత్తంగా డ్రైవింగ్ చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రతి పాఠశాల బస్సులో ఫైర్ ఎక్విప్మెంట్, మెడికల్ కిట్, ఒక అటెండెంట్ లేక విద్యార్థుల తల్లిదండ్రులు ఒకరు తప్పనిసరిగా ఉండాలని సూచించారు. ఆసిఫాబాద్ జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల కొరతతో మనుగడ కోసం పోరాడుతోంది. ఒకప్పుడు పిల్లల కేరింతలతో కలకల్లాడిన చిన్న వాంకిడి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఇప్పుడు కేవలం 3 విద్యార్థులే చదువుతున్నారు. అన్ని మౌలిక వసతులు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుబాటులో ఉన్నప్పటికీ తల్లిదండ్రులు ప్రైవేట్ పాఠశాలల వైపు మొగ్గు చూపుతున్నారు. మరోవైపు 2 ఉపాధ్యాయుల పోస్టులు ఉండగా ప్రస్తుతం ఒక్క ఉపాధ్యాయుడే బోధనతో పాటు అన్ని బాధ్యతలను నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ నేరెడ్మెట్ పోలీసులు ద్విచక్ర వాహనాల చోరులకు పాల్పడుతున్న ఓ నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని విచారించగా ఇప్పటి వరకు మొత్తం 14 ద్విచక్ర వాహనాలను దొంగలించినట్లు అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడి దగ్గర నుంచి 11 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. కేసులో నిందితుడితో పాటు చోరీ చేసిన వాహనాలను కొనుగోలు చేసిన ఒక రిసీవర్ ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో రిసీవర్ పరారీలో ఉన్నాడు. 11వ ఆల్ ఇండియా జుడో క్లస్టర్ కు ఈసారి తెలంగాణ వేదిక కానుందని నిసా డైరెక్టర్ హర్ప్రీత్ కౌర్ తెలిపారు. మేడ్చల్ జిల్లా హకీంపేటలోని నిసా అకాడమీలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. జూలై 23 నుంచి 30 వరకు హైదరాబాద్ గచ్చిబౌలిలోని బాలయోగి ఇండోర్ స్టేడియంలో జరగనున్న పోలీస్ క్రీడలకు నేషనల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ అకాడమీలోని సిఐఎస్ఎఫ్ ఆతిథ్యం ఇస్తున్నట్లు వారు పేర్కొన్నారు.